క్లాస్ కరెంట్ అఫైర్స్ భాగంగా మనకు మే 28, 29 కరెంట్ అఫైర్స్ భాగంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఫేస్ అకాడమీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పశ్చిమ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ఫేస్ అకాడమీ చైర్మన్ న్యూ అపాయింట్ పర్సన్ అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పశ్చిమ తెలంగాణకి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికారు. అదేవిధంగా 15th వాణిజ్య మంత్రుల సమావేశం పిక్స్ ఇక్కడ మెయిన్ అంటే పిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం మీటింగ్ మా ఈ యొక్క ఎక్కడైందంటే బ్రెజిల్ లో. అదేవిధంగా ఈ సమావేశానికి ఇండియా నుంచి మా ఎవరు బాగుందంటే లెఫ్టినెంట్ మినిస్టర్ మా ఎవరంటే పీస్ గోయల్ పాల్గొన్నమాట ఈ సమావేశానికి. 2025 15th వాణిజ్య మంత్రుల సమావేశం పిక్స్ సమావేశం ఎక్కడంటే బ్రెజిల్ లో. ఎక్కడంటే ఎవరు బాగుందంటే ఇండియా నుంచి ఎవరు బాగుందంటే ట్రేడ్ మినిస్టర్ మా పీస్ గోయల్. అదేవిధంగా 2021 థీమ్ వచ్చేసి మా ఏంటంటే వాణిజ్య మంత్రుల సమావేశం థీమ్ ఏంటంటే మరింత సంక్రమమైన మరియు సుదీర్ఘమైన పాలన అందించడం లక్ష్యం పెట్టుకున్నది. అయితే ఇక్కడ 15th వాణిజ్య మంత్రుల సమావేశం ఎక్కడంటే బ్రెజిల్ లోనే జరిగింది. అదేవిధంగా ఇక పిక్స్ లో మొత్తం బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. పిక్స్ ఎస్టాబ్లిష్ 2006 స్టార్ట్ చేసినటువంటి 2009 లో స్టార్ట్ చేశారు. పిక్స్ సమావేశం 2025 లో ఈ యొక్క మెయిన్ నెక్స్ట్ అంటే పిక్స్ సమావేశం 2020 వచ్చేసి బ్రెజిల్లోనే ఈ యొక్క సమావేశం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పిక్స్ సమావేశంలో కొత్తగా ఏ దేశం జరిగిందంటే ఇండోనేషియా జరిగింది. న్యూ కంట్రీ జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 31 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన మొట్టమొదటి రికార్డు సృష్టించిన వ్యక్తి నేపాల్ దేశం చెందిన పర్సన్ ఏంటంటే కామి రీటా. 31 టైమ్స్ ఎవరెస్ట్ ఎక్కిన రికార్డు సృష్టించిన వ్యక్తి కామా రీటా, నేపాల్ దేశం పర్సన్. ఇతను వయసు వచ్చి 50 సంవత్సరాలు రికార్డు. అదేవిధంగా ఎవరెస్ట్ దినోత్సవం రోజే ఎక్కి రికార్డు సృష్టించాడు. మే 29న ఎవరెస్ట్ రోజు జరుపుకుంటామా మే 29న. అతని పేరు వచ్చేసి అతని పేరు వచ్చేసి కామి రీటా. 31 టైమ్స్ ఎవరెస్ట్ ఎక్కారు. అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఎవరెస్ట్ ఎక్కిన మహిళలు ఎవరంటే ఎక్కిన వ్యక్తి అంటే హెడ్మన్ హిల్లరీ, అదేవిధంగా కెన్నీ నార్గే. వీళ్ళిద్దరు ఎక్కారు సార్. ఎప్పుడంటే 1953 మే 29న. అందుకే ఆ రోజు మే 29న ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ చేసుకుంటాం. అదేవిధంగా 48.86 మీటర్స్ ఎవరెస్ట్ యొక్క మెయిన్ వచ్చేసి ఏమంటే నేపాల్ లో సాగర్ మాత అని అంటాం, చాలా సార్లు చెప్పాము. అదేవిధంగా నేపాల్ టూరిజం మినిస్టర్ అంటే బంది పాడే. అదేవిధంగా నేపాల్ ప్రధానమంత్రి వచ్చేసి ఎవరంటే కేపీ ఓలీ శర్మ నేపాల్ ప్రధానమంత్రి. నెక్స్ట్ ఆస్ట్రేలియాలోనే అతి చిన్న వయసులోనే పార్లమెంట్ లోనే చరిత్రలోనే కేవలం 21 సంవత్సరాలకే పార్లమెంట్ లోని సెనెట్ గా ఎన్నికైన మహిళ వచ్చేసి ఎవరంటే చారోట్ వాకర్ అని ఎక్కింది. కేవలం చిన్న వయసులోనే సెనెట్ గా ఎన్నికైంది, పార్లమెంట్ నుంచి ఎన్నికైంది. ఆ పేరు వచ్చేసి అంటే చార్లెట్ వాకర్ అని మహిళ. ఏ పార్టీ అంటే లేబర్ పార్టీ చెందిన పర్సన్. ఆమె ఎంతవరకు ఉందంటే 6 సంవత్సరాల వరకు ఆమె 10లో కొనసాగుతుంది అనమాట. ఏంటంటే చార్లెట్ వాకర్. నెక్స్ట్ ఇటీవల కలరా వ్యాధితో ఇటీవల ఏ దేశంలో ఎక్కువ మంది చెప్తుందంటే 172 మంది డెత్ ఆమె ఏ దేశం అంటే సూడాన్ సార్. సూడాన్ దేశంలో కలరా వ్యాధితో ఇటీవల 172 మంది మృతి చెందారు. రేపు ఎగ్జామ్ అవుతుంటే ఇటీవల ఏ వ్యాధితో ఎంతమంది చనిపోయారంటే 172 మంది. ఏ దేశం అంటుమా కలరా వ్యాధి వచ్చేసి దేని వల్ల వస్తుంటే మెయిన్ బ్యాక్టీరియా వల్ల వస్తుందా. మెయిన్ కలరా వ్యాధి వచ్చేసి నీటి వల్ల దేశం ఆహారంలో వచ్చేసి ఆహారం పదార్థాలు కలుషితం వల్ల దీంతో ఈ యొక్క వ్యాధి రావడం ఏ వ్యాధి అంటే కలరా వ్యాధి. అదేవిధంగా కలరా వ్యాధికి ఇటీవల టీకా కనుగొన్నారు. ఏ దేశం అంటే మన ఇండియా వాళ్ళు కనుగొనడం అనమాట. అదేవిధంగా సూడాన్ క్యాపిటల్ వచ్చేసి అంటే సూడాన్ క్యాపిటల్ వచ్చేసి అంటే కర్మం అనే క్యాపిటల్. అదేవిధంగా మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 26, 2024 వచ్చేసి ఆయన 10వ బాధ్యతలు స్వీకరించి 2025 ఆయన 10వ బాధ్యతలు స్వీకరించి ఎన్ని సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు పూర్తయింది సార్. మన ఇండియా ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ఫస్ట్ మే 26, 2024 లో ఫస్ట్ ప్రమాణ స్వీకరించారు. రెండోసారి వచ్చేసి మే 31 మూడోసారి ప్రమాణ స్వీకరించారు. మన ఇండియా ప్రధానమంత్రి అదేవిధంగా దేశంలో ఎక్కువ కాలం అదేవిధంగా రెండో ప్రధానమంత్రి వచ్చేసి
అంటే 16 years. అదేవిధంగా రికాస్ట్ ఇచ్చిన 2020 అయితే అది యొక్క లక్ష్యం ఏంటంటే సబ్కా సాత్ దీని యొక్క నినాదం అన్నమాట. దీని యొక్క నినాదం సబ్కా విశ్వాస్ అనే స్కీమ్ దీని యొక్క ఆయన గుజరాత్ నుంచి 3 సార్లు అనమాట. ఈయన ప్రధానమంత్రి వచ్చేసి నరేంద్ర మోడీ గారు వచ్చేసి కూడా జరిగింది సార్. ఇంపార్టెంట్ పర్సన్ మోడీ అంటే ఫస్ట్ భూటానికి వెళ్ళాడు. మళ్ళీ రెండోసారి మిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీమ్స్ బేటీ బచావో బేటీ పడావో స్వచ్ఛ భారత్ మేక్ ఇన్ ఇండియా డిజిటల్ రంగము అదేవిధంగా స్వచ్ఛ భారత్ అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అదేవిధంగా ఫజల్ బీమా స్కీమ్ ను ప్రవేశపెట్టింది అనమాట. ఆ స్కీమ్ నుంచి సపరేట్ చేద్దాం నరేంద్ర మోడీ గారికి. అదేవిధంగా నరేంద్ర మోడీకి ఇటీవల ఏ అవార్డు వచ్చింది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల కేంద్ర మంత్రి మండలి వచ్చేసి కేంద్ర మంత్రి మండలి వచ్చేసి కొన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ఇదంటే కేంద్ర ప్రభుత్వ మంత్రి మండలి 2025-26 సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2025-26 సంవత్సరం ఖరీఫ్ పంట మార్కెట్ సంబంధించిన 14 రకాల పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పెంచారనమాట. దీనికి పంట ధర పంట ధర కనీస మద్దతు ధర ఇప్పటికి 2020 ఎంత పెంచారు. ఫస్ట్ వరి వచ్చేసి రైస్ 2369 రూపాయలు ఉంటుంది. ఎంత పెంచారంటే 69 రూపాయలు పెంచారు. రేట్ వచ్చేసి 110 రూపాయలు వచ్చేసి పెంచడం అనమాట. కనీస పెరుగుదల అంటే 69 అయితే 69 అయితే మొత్తం వచ్చి ఓవరాల్ గా 110 రూపాయలు పెంచడం జరిగింది సార్. నెక్స్ట్ అదేవిధంగా వరి ఏ గ్రేడ్ వచ్చేసి 2389 రూపాయలు. నెక్స్ట్ దిగువ పెరుగుదల 69 రూపాయలు. నెక్స్ట్ జొన్న హైబ్రిడ్ అంటే 3699 ఎంత అంటే 308 పెంచడం అనమాట. నెక్స్ట్ జొన్న మామిడి అంటే 3740 రూపాయలు ఎంత పెంచిందంటే ఇక్కడ వచ్చేసి 2770 రూపాయలు. నెక్స్ట్ నికర పెరుగుదల వచ్చేసి 150 రూపాయలు. నెక్స్ట్ రాగి వచ్చేసి 4190 రూపాయలు పెంచారు. నెక్స్ట్ 400 రూపాయలు ఎంత పెంచారంటే నికర పెరుగుదల 480 రూపాయలు. ఇంట మద్దతు ధర 1080 రూపాయలు ఎంత పెంచారంటే 2040 ఎంత పెరిగి వచ్చేసి 8760 రూపాయలు ఎంత పెంచిందంటే 80 రూపాయలు పెంచాలని